నమస్తే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేంటంటే విండో పీరియడ్. మెడికల్ కి సంబంధించి ఈ విండో పీరియడ్ గురించి చాలా మందికి తెలియదు. అయితే ఈ విషయం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో అందుకనే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అసలు ఈ విండో పీరియడ్ అంటే ఏంటి? ఏదైనా ఒక వ్యాధి బాడీలో ఎంటర్ అయ్యాక ఇమ్మీడియట్ గా టెస్ట్ లో కనబడదు. ఇన్ఫెక్షన్ అనేది బాడీలో యాక్టివ్ గా ఉంటుంది, కానీ టెస్ట్ కి డిటెక్ట్ చేయడానికి కొన్ని రోజులు, వీక్స్ లేదా మంత్స్ కూడా పడుతుంది. ఈ టైం గ్యాప్ ని విండో పీరియడ్ అని పిలుస్తారు. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెస్ట్ చేసేటప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా మనం సేఫ్ అని కన్ఫర్మ్ చెప్పలేం. ఆ విండో పీరియడ్ కంప్లీట్ అయ్యాక మాత్రమే కన్ఫర్మ్ టెస్ట్ చెప్పగలదు. ఇప్పుడు ముఖ్యమైన హెల్త్ ఇష్యూస్ మరియు వాటి వల్ల విండో పీరియడ్ గురించి మనం తెలుసుకుందాం. దీనిలో మొదటిది వచ్చేసి హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. దీనికి విండో పీరియడ్ అన్నది 2 వీక్స్ నుండి 12 వీక్స్ వరకు ఉంటుంది. బ్లడ్ టెస్ట్ అన్నది ఎర్లీ స్టేజ్ లో చేసినప్పుడు డిటెక్ట్ కాకపోవచ్చు, కాబట్టి రిస్కీ ఎక్స్ప్లోజర్ అయ్యాక 3 మంత్స్ తర్వాత రిపీట్ టెస్ట్ కంపల్సరీగా చేయాలి. హెచ్ఐవి విండో పీరియడ్ లో కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హెపటైటిస్ బి. దీనికి సంబంధించి విండో పీరియడ్ అన్నది 30 డేస్ టు 60 డేస్. వైరస్ అన్నది ముఖ్యంగా మన లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. జాండీస్, వీక్నెస్, స్టమక్ పెయిన్ సిమ్టమ్స్ లాంటివి కనిపించవచ్చు, కానీ ఎర్లీగా డిటెక్ట్ అవ్వదు. దీనికోసం రెగ్యులర్ స్క్రీనింగ్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ రిస్కీ ఎక్స్ప్లోజర్ ఉన్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇది స్క్రీనింగ్ అన్నది. తర్వాత హెపటైటిస్ సి. ఈ హెపటైటిస్ సి కి విండో పీరియడ్ అన్నది 2 వీక్స్ నుండి 6 మంత్స్ వరకు ఉంటుంది. ఈ డిజీజ్ చాలా సైలెంట్ గా లివర్ ని డ్యామేజ్ చేస్తుంది. మనకి సిమ్టమ్స్ అన్నది లేట్ గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఈ వ్యాధి అన్నది అన్సేఫ్ ఇంజెక్షన్స్, టాటూ ప్రక్రియలో కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసి సిఫిలిస్. ఇది సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్. దీనికి విండో పీరియడ్ అన్నది 3 వీక్స్ నుంచి 3 మంత్స్ వరకు ఉంటుంది. బాడీలో సోర్సెస్ కనిపిస్తాయి. అన్ట్రీటెడ్ గా ఉంటే బ్రెయిన్, హార్ట్, నర్వస్ సిస్టమ్ ని డేంజర్ గా క్రియేట్ చేస్తుంది. తర్వాత వచ్చేసి కోవిడ్-19 కరోనా వైరస్. దీనికి విండో పీరియడ్ వచ్చేసి 2 to 14 డేస్. ఈ పీరియడ్ లో మనకి సిమ్టమ్స్ లేకుండా కూడా అదర్స్ కి చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ప్లోర్ అయ్యాక ఐసోలేషన్ అండ్ టైమ్లీ టెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ట్యూబర్క్లోసిస్, టీబీ. దీనికి విండో పీరియడ్ అన్నది 2 వీక్స్ నుండి 12 వీక్స్ వరకు ఉంటుంది. ఈ పీరియడ్ లో ఎవరికైతే ట్యూబర్క్లోసిస్ సోకుతుందో వాళ్ళకి దగ్గు, వెయిట్ లాస్, నైట్ టైంలో ఫీవర్ రావడం స్లోగా డెవలప్ అవుతాయి. ఎర్లీగా టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఒక అవేర్నెస్ టిప్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన జబ్బులు రిస్క్ ఎక్స్ప్లోర్ తర్వాత టెస్ట్ చేసిన తర్వాత నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినా కూడా రిలాక్స్ అవ్వకూడదు. డాక్టర్స్ సజెస్ట్ చేసిన ఇంటర్వెల్లో రిపీట్ టెస్టింగ్ చేసుకోవాలి. విండో పీరియడ్ లో కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వచ్చు, కాబట్టి జాగ్రత్త కంపల్సరీగా ఉండాలి. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సేఫ్టీ మెజర్స్ ఫాలో చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్, సేఫ్ ప్రాక్టీస్, రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ఫాలో చేయండి. చిన్న డిస్క్లైమర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ పబ్లిక్ అవేర్నెస్ కోసం మాత్రమే. మీ యొక్క పర్సనల్ ట్రీట్మెంట్ గురించి యాజ్ పర్ డాక్టర్ అడ్వైజ్ ఫాలో అవ్వాలి. వీడియో అన్నది మీకు నచ్చితే ఎలా అనిపించిందో మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలపండి. అదే విధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.